ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ పాలిటిక్స్ అంటేనే ఈ మధ్యన మరీ డ్రామా, సస్పెన్స్, ట్విస్టులు బాగా ఎక్కువైపోతున్నాయండి. అదొక వెబ్ సిరీస్ లాగా సాగిపోతుందన్నమాట. ఏ ఎపిసోడ్ లో ఎట్లాంటి ట్విస్ట్లు ఉంటాయో అన్న టెన్షన్ తో అందరూ ఫాలో అయిపోతున్నారండి. అయితే ఆ సిరీస్ అంతా ఇప్పుడు మాకు చూపించేస్తావా? అంత పని మాత్రం చేయొద్దమ్మాయి. కొన్ని ఎపిసోడ్లు ఇంట్రెస్ట్ బాగా తెప్పించేస్తే అబ్బాయి అట్లాంటి చూపించేస్తే మనలు కూడా ఎంజాయ్ చేసేస్తారు కదా. అయినా నీకేం తెలదు కానీ ఇప్పుడు శాసన మండలి ఉండదు కదా, దానికి కూడా చైర్మన్ ఉంటారు కదా. అవన్నీ మాకు కూడా తెలుసు. అసలు మ్యాటర్ చెప్పకుండా ఆ సిరీస్ లాగే సీజన్లు చెప్పేస్తూ ఉంటావా ఏంది? సౌండ్ కుసంత ఎక్కువైంది అబ్బాయి, తగ్గించేస్తావా? అసలు మ్యాటర్ ఏందో ఇప్పుడు చూపించేస్తున్నాను, చూసే మరి. ఏపీలో రాజకీయాలంటే ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు శాసనమండలి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అది ఒక పొలిటికల్ చెస్ గేమ్ లా మారిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం శాసనసభకు దూరంగా ఉంది. కానీ శాసనమండలిలో మాత్రం వైసీపీకి మంచి సంఖ్యాబలం ఉంది. అందుకే అక్కడ మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు గట్టిగానే ఆట ఆడుతున్నారు. ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోషన్ రాజు ఉండటంతో వైసీపీకి కొంచెం అదనపు అడ్వాంటేజ్ ఉన్నట్టు కూటమి భావిస్తోంది. సభలో వైసీపీ ఎమ్మెల్సీలకు ఎక్కువ అవకాశాలిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు అవకాశం ఇస్తున్నారంటూ చైర్మన్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా చూసిన కూటమి నాయకులు ఇలా అయితే ఎలా అని ఓ కొత్త ప్లాన్ వేస్తున్నారట. మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఓ చిన్న పొలిటికల్ ట్విస్ట్ ఉంది. నేరుగా కూటమి అవిశ్వాసం పెడితే రాజకీయంగా విమర్శలొస్తాయని భావించి మన చేతికి మట్టి అంటకూడదు అన్న స్ట్రాటజీతో మరో మార్గం వెతుకుతున్నారట. అదేంటంటే ఏడాదిన్నర క్రితం వైసీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కానీ ఆ రాజీనామాల్లో చైర్మన్ ఇప్పటి వరకు ఆమోదించలేదు. దాంతో ఎమ్మెల్సీలు కోర్టు తలుపు తట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల వారి వాదనలు కూడా విన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అందుకే ఇప్పుడు అదే 5 ఎమ్మెల్సీలతో అవిశ్వాస తీర్మానం పెట్టించే ప్లాన్ జరుగుతోందని ప్రచారం. ఇక్కడే మరో పొలిటికల్ సస్పెన్స్ కూడా ఉంది. శాసనమండలిలో ప్రస్తుతం వైసీపీకి దాదాపు 32 మంది ఎమ్మెల్సీల బలం ఉందట. అయితే అందులో కొందరు ఎమ్మెల్సీలు ఏ వైపు వెళ్తారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొంతమంది ఎమ్మెల్సీలు కూటమి వైపు రావటానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం కూడా నడుస్తోంది. రాజకీయాలు సంఖ్యలు మారితే సమీకరణాలు కూడా వెంటనే మారిపోతాయి. అందుకే ఇప్పుడు కూటమి ప్లాన్ ఏంటంటే మొదట అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించి మండలి చైర్మన్ ను గద్దెదించాలి. అలా జరిగితే అది ఏపీ రాజకీయాల్లో ఓ పెద్ద సంచలనంగా మారుతోంది. అయితే మరోవైపు వైసీపీ కూడా అంత సులువుగా ఈ ఆటను వదిలేస్తోందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. మరి ఈ పొలిటికల్ చెస్ గేమ్ లో చివరికి చెక్ మేట్ ఎవరికో అది మాత్రం త్వరలోనే తెలుస్తోంది.